హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ఇమేజ్పై ఒక లోగోని వాటి పర్స్పెక్టివ్ యాంగిల్లో ఎలా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దానికన్నా ముందు మీరు ఏదైతే లోగోని ఇన్సర్ట్ చేయాలనుకున్నారో లేదంటే ఏదైనా ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ని మీరు తీసుకోండి. ఇలా ఈ విధంగా ఇలా ఒక ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇది కొద్దిగా వైట్ ఉందండి, ఆ వైట్ మొత్తం నేను రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఈ ఇమేజ్ని నేను ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ క్లిక్ చేస్తున్నా అండి. కంట్రోల్ క్లిక్ చేసేసి ఆ ఇమేజ్ని మొత్తాన్ని నేను కట్ చేసేస్తున్నా అంటే ఇమేజ్ని కాపీ చేసుకుంటున్నాను అనుకోండి. కాపీ చేసేసుకొని ఇక్కడ ఫిల్టర్లో వానిషింగ్ పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో టాప్లో ఉందండి. అక్కడ మనకు క్రియేట్ ప్లేన్ టూల్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఈ బ్యాగ్ ఉంది కదండి, ఈ బ్యాగ్ ఎలా అయితే ఉందో ఆ బ్యాగ్ కార్నర్స్ని 4 కార్నర్స్ ఉంటాయండి. ఆ 4 కార్నర్స్ని మీరు ఇలాగా క్రియేట్ చేయండి. ఇలాగా క్రియేట్ చేశాక మీరు ఇంతకుముందు ఇమేజ్ని ఎప్పుడైతే కట్ చేసుకున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. ఒక ఇమేజ్ని వానిషింగ్ పాయింట్ టూల్ ద్వారా మనం ఇలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. కంట్రోల్ T ప్రెస్ చేయండి. కంట్రోల్ T ప్రెస్ చేసి ఇమేజ్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేసేస్తే అయిపోతుంది. ఇలా ఈజీగా మనం ఒక ఇమేజ్ని ఇలా అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.